సదాశివపేట మండలం తంగడపల్లి గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా గ్రామసభ నిర్వహించిన అధికారులు. గ్రామసభలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మరియు సిఎల్సి చైర్మన్ రామరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, ఎంపీఓ సంతోష్ కుమార్, ఏపీఓ గీతాదేవి, ఆర్ఐ గంగాధర్, సెక్రటరీ గీతాంజలి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సిద్ధన్న, మాజీ సర్పంచ్ సంగమేశ్వర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శేఖర్, ఎన్ఎస్యు రాజు, బందయ్య, బాలరాజు, రమేష్, అశోక్, నర్సింహులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అశోక్, గొల్ల నర్సింహులు, సదావత్, బద్లీ, నేనావత్. తంగడపల్లి గ్రామంలో 4 ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఆత్మీయ భరోసా గురించి మరి తంగడపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇందులో ఇంతకుముందు వచ్చిన రైతు భరోసా కార్యక్రమంలో అందరికీ రైతు భరోసా వస్తుంది. నానంటే ఇలాంటి వ్యవసాయ యోగ్యం కాని భూములకు మాత్రమే రైతు భరోసా రాదు. వ్యవసాయకి పనికొచ్చే భూములను తప్పనిసరి రైతు భరోసా వస్తుంది. అలాగే సెక్రటరీ 4-5 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు యాడింగ్ కోసము మన మీ సేవ ద్వారా పెట్టుకున్న 90 యజమానులకు యాడింగ్ అది రేషన్ కార్డులో వస్తుంది. అలాగే మొన్న కులగన్న జరిగినప్పుడు 22 మంది రేషన్ కార్డు లేవని ఇచ్చిరు, అది కూడా ఎలిజిబుల్ అవుతుంది. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 38 మంది పేర్లు ముసాయిదా పేరు రావడం జరిగింది. అలాగే ఇల్లు కట్టుకుంటామని పేరు పెట్టుకున్న వాళ్ళు 233 మంది, స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటామని, స్థలం లేకుండా ఇల్లు కావాలన్న వాళ్ళు 33 మంది మాకు తంగడపల్లి గ్రామంలో రావడం జరిగింది. గ్రామసభలో వీళ్ళని పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్లకు తప్పనిసరిగా వస్తుందని ఆశిస్తున్నాను. ఇంకా నిరంతర ప్రక్రియ. ఎవరైనా మిస్ అయితే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఇంకా చాలా టైం ఇక్కడ మిస్ అయితే ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని హామీలు ఇచ్చింది అన్ని అమలు పథకాలన్నీ అమలు చేస్తున్నది. మొదట బస్సు ఫ్రీ ఇస్తామని ఇచ్చింది. రైతు భరోసా చేస్తున్నారు. ఇంకోటి రైతు రుణమాఫీ చేసిండ్రు. ఇప్పుడు రేషన్ కార్డులు కూడా అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తాము. ఇంకోటి ఇప్పుడు ఇచ్చిన పథకాలన్నీ హామీలు ఏమి ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తున్నాము ప్రభుత్వం. సుమారు ఇంచుమించు 200 అప్లికేషన్లు వచ్చినాయి మా దగ్గర. ఇంకా లానాలో కూడా పెట్టుకోమన్నారు, వారు కూడా చేస్తారు. ఆత్మీయ భరోసా కింద కూడా కొంతమంది భూమి లేని వాళ్ళు ఉన్నారు మా దగ్గర, వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు, వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ మాట ప్రకారం ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తున్నది. మా గ్రామం తంగడపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి గ్రామ సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభ కార్యక్రమంలో 4 ముఖ్యమైనటువంటి ప్రభుత్వ పథకాలైనటువంటి రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా మరియు ఇందిరమ్మ ఇల్లు, ఇంకా మీ కొత్త రేషన్ కార్డులు ఈరోజు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకు వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కన్నా ముందు 6 గ్యారంటీలల్లో ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీలు కాకుండా ఇంకా తర్వాత ఎక్స్ట్రా రైతు ఆత్మీయ భరోసా అనే పథకాన్ని కూడా దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయనటువంటి పథకం అనేది మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నిన్న 2 రోజుల కింద మన గౌరవనీయులైనటువంటి జగ్గారెడ్డి సార్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏదైతే స్టార్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే మేము ఏదైనా కానీ కక్షపూరిత రాజకీయాలు మేము చేయమని సార్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో అదే విధంగా మా గ్రామంలో రాజకీయం అనేది సాగుతుంది. ఆ పార్టీ ఈ పార్టీ, వాళ్ళ మనిషి వీళ్ళ మనిషి అని కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి పథకం మేము అందజేయడం అనేది జరుగుతుంది. ఐ సర్పంచ్ మా సక్కర్ సంగమేశ్వర్ గారి ఆధ్వర్యంలో మరియు
మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిందర్ల శేఖర్ గారి ఆధ్వర్యంలో, మా గ్రామ కమిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రస్తుతానికైతే మేము ప్రజలకు ఎవరెవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా మేము పథకాలు అందించడం జరుగుతున్నది. చెందే వరకు ప్రయత్నం చేస్తుంది. 6 గ్యారెంటీలు ఒకేసారి అంటే అది ఒకటి కూడా సరిగ్గా అమలు కాదు. కాబట్టి ఒకటి చేస్తేనే ప్రజలందరూ కూడా న్యాయం చేసిన వాళ్ళ అవుతాం. అర్హులైన వాళ్ళకే మరి చెందడం జరుగుతుంది. లేదా 6 గ్యారెంటీ ఆగమాగం చేస్తే ఎవరికి సరిగ్గా న్యాయం జరగదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి మరి చేస్తూ అందిస్తూ మీ అందరికి కూడా మాట ఇచ్చిన ప్రకారంగా ఈ పనులన్నీ జరుగుతాయని ఈ సమావేశంలో మీకు కావాల్సినవి 4 అంశాలు. ఈ సమావేశంలో అయితే మరి ఈ 4 అంశాలకి దరఖాస్తులు పెట్టుకోండి. దరఖాస్తులు పెట్టిన తర్వాత మరి ఈ దరఖాస్తులు ఈ ఒక్కరోజు ఇస్తే సరిపోతుందని అనుకుంటవచ్చు. అదేం కాదు, నిరంతరం ఉంటుంది. ఎప్పుడైనా మండల ఆఫీస్కి మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఈరోజు వచ్చినాయి, మళ్ళీ సర్వే చేయడానికి మీ ఇంటికి వస్తారు, సర్వే చేస్తారు. మీది 10 సార్లు మీరు ఆఫీస్కి పోని అవసరం లేదు. ఒకసారి ఇచ్చినట్టు ఏదైనా అవసరం పడ్డా, ఏదైనా డౌట్ వచ్చినా మరి పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారు, వాళ్ళని అడగండి. మీరు పోలేని పరిస్థితిలో కూడా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి ఆ పనులు చేసే విధంగానే పైనుంచి మరి ప్రభుత్వం తరఫు నుంచి మరి అలాంటి సమాచారం వచ్చింది, వాళ్ళు చూసుకుంటారు. పార్టీ తరఫున వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి మరి తోడ్పాటుగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా. మరి ముఖ్యంగా ఇండ్ల గురించి మరి ఇప్పటివరకు చెప్పిన అధికారులు, స్థలం ఉంటే ఫోటో తీసుకోవడం జరిగింది. మన 10 రోజులు కూడా అధికారులు ఇంటింటి తిరిగి ఎవరికైతే స్థలం ఉందో, ఇల్లు కట్టుకుంటామన్నారో, లేకపోతే కూలిపోయే పరిస్థితి ఉందో అలాంటి ఇళ్ళకి ఫోటో తీసుకొని లిస్ట్ కూడా తయారు చేయడం జరిగింది. సరే, ఇల్లు కట్టుకోవాలంటే స్థలమే ఉండాలని అధైర్యపడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థలం ఇచ్చి ఇల్లు కూడా కట్టియాలి. లేని వాళ్ళకి చేస్తే